ఓం శాంతి. ఏప్రిల్ 5వ తారీఖు 2025 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరిప్పుడు నామరూపాల జబ్బు నుండి రక్షించుకోవాలి. పాప ఖాతాను తయారు చేసుకోరాదు. ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. ప్రశ్న: భాగ్యశాలి పిల్లలు ఏ ముఖ్య పురుషార్థము ద్వారా తమ భాగ్యాన్ని తయారు చేసుకుంటారు? జవాబు: భాగ్యశాలి పిల్లలు అందరికీ సుఖమునిచ్చే పురుషార్థము చేస్తారు. మనస వాచ కర్మణ ఎవ్వరికి దుఃఖాన్నివ్వరు. శీతలంగా వ్యవహరిస్తారు. కనుక వారి భాగ్యము తయారవుతూ ఉంటుంది. ఇది మీ విద్యార్థి జీవితము. మీరిప్పుడు గుటకలు మింగరాదు. అపారమైన సంతోషంలో ఉండాలి. పాట: మీరే తల్లి తండ్రి. ఓం శాంతి. పిల్లలందరూ మురళిని వింటున్నారు. మురళి ఎక్కడకు వెళ్ళినా అక్కడి వారందరికీ ఈ మహిమ సాకార వ్యక్తిది కాదు, నిరాకారునిదని తెలుసు. నిరాకారుడు ఇప్పుడు సాకారము ద్వారా సన్ముఖములో మురళిని వినిపిస్తున్నారు. ఇప్పుడు ఆత్మలైన మేము వారిని చూస్తున్నామని కూడా అంటారు. ఆత్మ చాలా సూక్ష్మమైనది, ఈ కళ్ళకు కనిపించదు. భక్తి మార్గంలోని వారికి కూడా ఆత్మలమైన మనము సూక్ష్మమని తెలుసు. కానీ పూర్తి రహస్యము ఆత్మ అంటే ఏమిటో బుద్ధిలో లేదు. పరమాత్మను స్మృతి చేస్తారు, కానీ వారెవరో తెలీదు. ఈ విషయాలు ప్రపంచానికి తెలీదు. ఇంతకు ముందు మీకు కూడా తెలిసేది కాదు. ఇప్పుడు వీరు లౌకిక టీచరు లేక బంధువు కూడా కాదని పిల్లలైన మీకు నిశ్చయముంది. సృష్టిలో ఇతర మనుషులెలా ఉన్నారో ఈ దాదా కూడా అలాగే ఉండేవాడు. త్వమేవ మాతాశ్చ పిత అని మీరు మహిమను పాడునప్పుడు వారు పైన ఉన్నారని భావించేవారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నేను ఇతనిలో ప్రవేశించాను. నేను వారినే, ఇతనిలో ఉన్నాను. ఇంతకు ముందైతే చాలా ప్రీతిగా మహిమ చేసేవారు, భయపడేవారు కూడా. ఇప్పుడైతే వారే ఇక్కడ ఈ శరీరంలో ప్రవేశించారు. నిరాకారులుగా ఉండేవారు ఇప్పుడు సాకారంలోకి వచ్చేశారు. వారు కూర్చొని పిల్లలకు నేర్పిస్తున్నారు. ప్రపంచంలోని వారికి వారేమి నేర్పిస్తున్నారో తెలీదు. వారు గీతా భగవానుడు కృష్ణుడని భావిస్తారు. వారు రాజయోగము నేర్పిస్తారని చెప్తారు. అచ్చా, అయితే తండ్రి ఏం చేస్తారు? మీరే మా మాతాపిత అని పాడుతూ ఉండేవారు. అయితే వారి నుండి ఎప్పుడు ఏమి లభిస్తుందో కొంచెం కూడా తెలీదు. గీత వినేటప్పుడు కృష్ణుని ద్వారా రాజయోగము నేర్చుకున్నాడని, మళ్ళీ ఎప్పుడో వచ్చి నేర్పిస్తాడని భావించేవారు. అది కూడా బుద్ధిలోకి వచ్చి ఉంటుంది. ఈ సమయమే మహాభారత యుద్ధ సమయము. కనుక కృష్ణుని సమయమిదే అయి ఉంటుంది. అదే చరిత్ర భూగోళము రిపీట్ అవ్వాలి. రోజురోజుకు అర్థం చేసుకుంటూ ఉంటారు. గీతా భగవానుడు తప్పకుండా ఉండాలి. మహాభారత యుద్ధము కూడా తప్పకుండా జరుగుతుంది. ఈ ప్రపంచము తప్పకుండా సమాప్తమవుతుంది. పాండవులు పర్వతాలపైకి వెళ్ళిపోయారని చూపిస్తారు. కనుక వినాశనము సమీపంగా ఉందని వారి బుద్ధిలోకి తప్పకుండా వచ్చి ఉంటుంది. అయితే ఇప్పుడు కృష్ణుడు ఎక్కడున్నాడు?
గీతా భగవానుడు కృష్ణుడు కాదు, శివుడని మీ ద్వారా విన్నంత వరకు వారు వెతుకుతూనే ఉంటారు. మీ బుద్ధిలో అయితే ఈ మాట పక్కాగా ఉంది. ఇది మీరు ఎప్పుడూ మర్చిపోలేరు. ఎవరైనా గీతా భగవానుడు కృష్ణుడు కాదని, శివుడని మీరు ఎవ్వరికీ అర్థం చేయించలేరు. ప్రపంచంలో మీరు తప్ప ఇతరులెవ్వరూ ఇలా చెప్పరు. ఇప్పుడు గీతా భగవానుడు రాజయోగము నేర్పిస్తున్నారు కనుక దీని నుండి నరుని నుండి నారాయణునిగా అవుతాడని తప్పకుండా రుజువవుతుంది. భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారని పిల్లలైనా మీకు తెలుసు. నరుడి నుండి నారాయణునిగా తప్పకుండా చేస్తారు. స్వర్గములో ఈ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది కదా. ఇప్పుడైతే ఆ స్వర్గము కూడా లేదు, నారాయణుడు కూడా లేడు, దేవతలు కూడా లేరు. చిత్రాలు మాత్రము ఉన్నాయి. వీటి ద్వారా వీరు ఒకప్పుడు ఉండి వెళ్ళిపోయారని అర్థం చేసుకుంటారు. ఇప్పుడు వీరు వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలయ్యిందో, ఇప్పటి నుండి 5000 సంవత్సరాల క్రితము వీరి రాజ్యం ఉండేదని మీకు తెలుసు. ఇప్పుడిది అంతిమ సమయము. యుద్ధము కూడా చాలా సమీపంగా ఉంది. తండ్రి మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. అన్ని సేవా కేంద్రాలలో చదువును చదువుతారు, చదివిస్తారు కూడా. చదివించే యుక్తి చాలా బాగుంది. చిత్రాల ద్వారా జ్ఞానము మంచిగా లభించగలదు. ముఖ్యమైనది గీతా భగవానుడు శివుడా లేక కృష్ణుడా? ఇరువురికి వ్యత్యాసము చాలా ఉంది కదా. స్వర్గస్థాపన చేయువారు లేక సద్గతి దాత ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని మళ్ళీ స్థాపన చేయువారు శివుడా లేక కృష్ణుడా? ఈ విషయ నిర్ణయమే ముఖ్యమైనది. దీనికే బాబా చాలా ప్రాముఖ్యమిస్తున్నారు. భలే, ఇది చాలా బాగుందని అభిప్రాయము రాసిస్తారు. కానీ అలా రాసినందున కొంచెం కూడా లాభము లేదు. మీ ముఖ్య విషయం ఏదైతే ఉందో దానిపై ఫోర్సునివ్వాలి. మీ విజయము కూడా ఇందులోనే ఉంది. భగవంతుడు ఒక్కరేనని మీరు రుజువు చేసి తెలుపుతారు. గీతను వినిపించేవారు కూడా భగవంతుడని కాదు. భగవంతుడు ఈ రాజయోగము జ్ఞానము ద్వారా దేవీ దేవతా ధర్మాన్ని స్థాపించాడు. బాబా అర్థం చేయిస్తున్నారు, పిల్లలపై మాయ దాడి చేస్తూ ఉంటుంది. ఇంతవరకు కర్మాతీత అవస్థను ఎవ్వరూ పొందలేదు. పురుషార్థము చేస్తూ చేస్తూ చివర్లో మీరు సదా ఒక్క బాబా స్మృతిలో సదా హర్షితంగా ఉంటారు. దేనికి బాధపడరు, అనగా ఉదాసీనులుగా అవ్వరు. ఇప్పుడింకా తలపై పాపభారము చాలా ఉంది. అది స్మృతి ద్వారానే దిగిపోతుంది. తండ్రి పురుషార్థము చేసేందుకు యుక్తులను తెలిపించారు. స్మృతి ద్వారా మాత్రమే పాపాలు సమాప్తమవుతాయి. అనేక మంది తెలివిహీనులు స్మృతి చేయనందున నామరూపాలు మొదలైన వాటిలో చిక్కుకుంటారు. హర్షిత ముఖముతో ఎవరికైనా జ్ఞానము అర్థం చేయించడం కూడా కష్టమే. ఈరోజు ఎవరికైనా అర్థం చేయించి సంతోషం పొందుతారు. రేపు ఏదైనా ఆటంకము వస్తే ఆ ఖుషి మాయమైపోతుంది. ఇది మాయ చేసే దాడి అని అర్థం చేసుకోవాలి. కనుక పురుషార్థము చేసి తండ్రిని స్మృతి చేయాలి. ఏడవడం, బాధతో బాదుకోవడం, దిగులు చెందడం మొదలైనవి చేయరాదు.
అలా చేస్తే మాయ పాదరక్షతో కొడుతూ ఉందని అర్థం చేసుకోవాలి. కనుక పురుషార్థము చేసి తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి స్మృతి వలన చాలా ఖుషి కలుగుతుంది. వెంటనే వారి నోటి నుండి పతితపావనులైన తండ్రి నన్ను స్మృతి చేయమని చెప్తున్నారని వెలువడుతుంది. రచయిత అయిన తండ్రి పరిచయమున్న మనిషి ఒక్కరు కూడా లేరు. మనుషులై ఉండి తండ్రిని తెలుసుకోకుంటే జంతువుల కంటే హీనము కదా. గీతలో కృష్ణుడి పేరు వేసేశారు. కనుక తండ్రిని ఎలా స్మృతి చేయాలి? ఇది పెద్ద తప్పు. ఇదే మీరు అర్థం చేయించాలి. గీతా భగవానుడు శివబాబా. వారసత్వాన్నిచ్చేది వారే. వారు ముక్తి జీవన్ముక్తి దాత. ఈ విషయాలు ఇతర ధర్మాల వారి బుద్ధిలో కూర్చోవు. వారంతా లెక్కాచారము చుక్తా చేసుకుని వాపస్ వెళ్ళిపోతారు. చివర్లో కొద్దిగా పరిచయము లభిస్తుంది. అయినా వారి ధర్మములోకే వెళ్ళిపోతారు. మీరు దేవతలుగా ఉండేవారని ఇప్పుడు తండ్రిని స్మృతి చేస్తే మళ్ళీ దేవతలుగా అవుతారని, వికర్మలు వినాశనమైపోతాయని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇంత చెప్తున్నా ఉల్టా సుల్టా పనులు చేస్తూ ఉంటారు. ఈరోజు మన స్థితి వాడిపోయి ఉదాసీనంగా ఉంది. ఎందుకంటే తండ్రిని స్మృతి చేయడం లేదు. స్మృతి చేయకుంటే తప్పకుండా వాడిపోతారు. ఇది శవాల ప్రపంచము. అందరూ మరణించే ఉన్నారు. మీరు తండ్రికి చెందిన వారిగా అయితే తండ్రి ఆజ్ఞ నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. ఈ శరీరమేమో పాత తమో ప్రధానమైనది. చివరి వరకు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ఎంతవరకు తండ్రి స్మృతిలో ఉండి కర్మాతీత స్థితిని చేరుకోరో అంతవరకు మాయ కదిలిస్తూనే ఉంటుంది. ఎవ్వరినీ వదిలిపెట్టదు. మాయ ఎలా ఎదురు దెబ్బ తీస్తుందో చెక్ చేసుకుంటూ ఉండాలి. మనల్ని భగవంతుడు చదివిస్తున్నారని ఎందుకు మర్చిపోవాలి? ఆత్మ చెప్తుంది, ఆ తండ్రి మా ప్రాణము కంటే ప్రియమైనవారు. అటువంటి తండ్రిని మీరెందుకు మర్చిపోతారు? దానము చేసేందుకు తండ్రి జ్ఞానధనమునిస్తారు. ప్రదర్శనీలలో మేళాలలో మీరు చాలామందికి దానమివ్వగలరు. మీ అంతకు మీరే ఆసక్తితో పరిగెత్తి వెళ్ళాలి. ఇప్పుడింకా అక్కడికి వెళ్ళి అర్థం చేయించమని బాబా చెప్పవలసి వస్తుంది. ఉత్సాహమిప్పించవలసి వస్తుంది. వారిలో కూడా బాగా అర్థం చేసుకున్నవారు ఉండాలి. దేహాభిమానుల బాణము తగలనే తగలదు. కత్తులు కూడా అనేక రకాలు ఉంటాయి కదా. మీ యోగ ఖడ్గము కూడా చాలా పదునుగా ఉండాలి. సేవ చెయ్యాలని, అనేక మందికి కళ్యాణము చెయ్యాలని ఉత్సాహము ఉండాలి. చివర్లో తండ్రి తప్ప ఇతరులెవ్వరూ గుర్తుకు రానంతగా తండ్రిని స్మృతి చేసే అభ్యాసము ఉండాలి. అప్పుడే మీరు రాజపదవిని పొందుతారు. అంత్యకాలములో భగవంతుణ్ణి స్మృతి చేయాలా, నారాయణుణ్ణి స్మృతి చేయాలా? తండ్రిని, నారాయణనే వారసత్వాన్ని స్మృతి చేయాలి. కానీ మాయ తక్కువైనది కాదు. అనేక మంది కచ్చాగా మిగిలిపోతారు. ఎవరి నామరూపాలలోనైనా చిక్కుకుంటే చెడు కర్మల ఖాతా తయారవుతుంది. పరస్పరము ప్రైవేటుగా ఉత్తరాలు రాసుకుంటారు. దేహధారులపై ప్రేమ ఏర్పడితే చెడు కర్మల ఖాతా తయారవుతుంది.
బాబా వద్దకు అందరి సమాచారాలు వస్తాయి. చెడు కర్మలు చేసిన తర్వాత బాబా జరిగిపోయిందని చెప్తారు. అరే, చెడు ఖాతా తయారైపోయింది కదా, ఈ శరీరం అయితే మురికిది, దానిని మీరెందుకు స్మృతి చేస్తారు? తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే సదా సంతోషంగా ఉంటారు. ఈరోజు సంతోషంగా ఉంటారు, రేపు మళ్ళీ శవములైపోతారు. జన్మ జన్మాంతరాలుగా నామరూపాలలో చిక్కుకుంటూ వచ్చారు కదా. స్వర్గములో నామరూపాల ఈ జబ్బు ఉండనే ఉండదు. అక్కడ మోహజీత్ కుటుంబాలు ఉంటాయి. మనము ఆత్మలము, శరీరాలు కాదని వారికి తెలుసు. అది ఆత్మాభిమానుల ప్రపంచము, ఇది దేహాభిమానుల ప్రపంచము. అర్ధకల్పము మీరు దేహీ అభిమానులుగా అవుతారు. ఇప్పుడు దేహాభిమానము వదలమని తండ్రి చెప్తున్నారు. దేహీ అభిమానులుగా అయినందున చాలా మధురంగా, శీతలంగా అవుతారు. తండ్రి స్మృతిని మర్చిపోవద్దని చెప్పి పురుషార్థం చేయించువారు చాలా కొద్దిమందే ఉన్నారు. తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు, నన్ను స్మృతి చేయండి, చార్టు పెట్టండి. కానీ మాయ చార్టు కూడా పెట్టనివ్వదు. ఇటువంటి మధురమైన తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి? వీరు పతులకు పతి, తండ్రులకు తండ్రి కదా. తండ్రిని స్మృతి చేసి ఇతరులను కూడా తమ సమానంగా తయారు చేసే పురుషార్థము చెయ్యాలి. ఇందులో చాలా అభిరుచి ఉండాలి. సేవాధారి పిల్లలనైతే తండ్రి ఉద్యోగము నుండి విడుదల చేయిస్తారు. పరిస్థితులను చూసి ఇప్పుడు వ్యాపారములో లగ్నమవ్వమని చెప్తారు. లక్ష్యము మీ ముందే ఉంది. భక్తి మార్గంలో కూడా చిత్రాల ముందు స్మృతిలో కూర్చుంటారు కదా. మీరు కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మ అయిన తండ్రిని స్మృతి చేయాలి. విచిత్రమైన తండ్రిని స్మృతి చెయ్యాలి. ఇదే కష్టము. విశ్వానికి అధికారులుగా అవ్వడం పిన్నమ్మ ఇల్లంత సులభము కాదు. తండ్రి చెప్తున్నారు, నేను విశ్వానికి యజమానిగా అవ్వను, మిమ్మల్ని చేస్తాను. అందుకొరకు ఇంత తల బాదుకోవలసి వస్తుంది. సుపుత్రులకైతే అదే చింత ఉంటుంది. సెలవు తీసుకొని అయినా సేవలో లగ్నమవ్వాలి. చాలామంది పిల్లలకు బంధనాలు కూడా ఉన్నాయి, మోహం కూడా ఉంటుంది. మీ జబ్బులన్నీ బయటపడతాయని తండ్రి చెప్తున్నారు. మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. మాయ మిమ్మల్ని తొలగించేందుకు ప్రయత్నిస్తుంది. ముఖ్యమైనది స్మృతియే. రచయిత రచనల ఆది మధ్యాంతాల జ్ఞానము లభించింది. ఇంకేం కావాలి? భాగ్యశాలి పిల్లలు అందరికీ సుఖమునిచ్చే పురుషార్థము చేస్తారు. మనస వాచ కర్మణ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వరు. శీతలంగా అయ్యి శాంతిగా వ్యవహరిస్తుంటే భాగ్యము తయారవుతూ ఉంటుంది. ఇంతగా చెప్తున్నా అర్థం చేసుకోకుంటే వారి భాగ్యములో లేదని భావించబడుతుంది. అదృష్టములో ఉన్నవారు శ్రద్ధగా వింటారు. ఏమేం చేస్తూ ఉండినారో అనుభవాలు కూడా వినిపిస్తారు కదా. ఇంతవరకు ఏమేం చేశారో వాటి వలన లభించింది దుర్గతియే అని ఇప్పుడు తెలిసింది. తండ్రిని స్మృతి చేసినప్పుడే సద్గతి లభిస్తుంది. చాలా కష్టంగా గంటో అర్ధగంటో స్మృతి చేస్తూ ఉంటారు. లేకుంటే తూగుతూ గుటకలు మింగుతూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు,
అర్ధకల్పము మాయ వలన అడ్డగింపబడ్డారు. ఇప్పుడు తండ్రి లభించారు. ఇప్పుడు మీది విద్యార్థి జీవితము కనుక సంతోషం ఉండాలి కదా. కానీ తండ్రిని క్షణక్షణము మర్చిపోతూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు, మీరు కర్మయోగులు. లౌకిక వృత్తి వ్యాపారాదులు చేయాల్సి ఉంటే నిద్ర కూడా తగ్గించుట మంచిది. స్మృతి ద్వారా సంపాదనే కాక సంతోషంగా కూడా ఉంటుంది. స్మృతిలో కూర్చోవడం చాలా అవసరము. పగటిపూట ఫుర్సత్ లభించదు కనుక రాత్రిపూట సమయాన్ని కేటాయించుకోవాలి. స్మృతి ద్వారా చాలా సంతోషము కలుగుతుంది. ఎవరికైనా బంధనము ఉంటే మేము తండ్రి నుండి వారసత్వము తీసుకోవాలని వారికి చెప్పవచ్చు. ఇందులో ఎవ్వరూ అడ్డగించలేరు. ప్రభుత్వము వారికి వినాశనము చాలా సమీపంగా ఉందని తెలపండి. తండ్రి నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయని ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉండమని అంటున్నారు. కనుక మేము పవిత్రంగా అవుతున్నామని చెప్పండి. అయితే ఎవరికైతే జ్ఞానమస్తి ఉంటుందో వారే ప్రభుత్వానికి చెప్పగలరు. ఇక్కడకు వచ్చిన తర్వాత మళ్ళీ దేహధారులను స్మృతి చేస్తూ ఉండరాదు. దేహాభిమానములోకి వచ్చి కొట్లాడుతూ జగడాలాడుతూ ఉంటే క్రోధభూతము వచ్చినట్లు అవుతుంది. బాబా కోపగించుకునే వారి వైపు ఎప్పుడు చూడను కూడా చూడరు. సేవ చేసే వారినే ప్రేమిస్తారు. దేహాభిమానంలోని ప్రవర్తన తక్షణమే కనిపిస్తుంది. తండ్రిని స్మృతి చేస్తేనే సుందరమైన పుష్పాలుగా అవుతారు. ఇదే ముఖ్యమైన మాట. పరస్పరం ఒకరినొకరు చూస్తూ కూడా ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. సేవలో అయితే ఎముకలు ఇవ్వాలి. బ్రాహ్మణులు పరస్పరము పాలు పంచదార వలె క్షీరఖండం వలె కలిసిమెలిసి ఉండాలి. ఉప్పు నీరుగా అవ్వరాదు. జ్ఞానము లేనందున ఒకరినొకరు అసహ్యించుకుంటూ ఉంటారు. తండ్రి వద్దకు కూడా ఆ భావాలను తీసుకొస్తారు. అటువంటి వారు పదవేం పొందుతారు? మీరు సాక్షాత్కారమైనప్పుడు అరే మేమప్పుడు అజాగ్రత్తగా ఉండి పొరపాటు చేశామే అని స్మృతి కలుగుతుంది. అప్పుడు తండ్రి అదృష్టంలో లేకుంటే ఎవరేం చేయగలరని అంటారు. అచ్చా मीठे मीठे सिके लधे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. నిర్బంధనులుగా అయ్యేందుకు జ్ఞానమస్తిలో ఉండండి. దేహాభిమానపు నడవడికలు ఉండరాదు. పరస్పరములో ఉప్పు నీరుగా అయ్యే సంస్కారము ఉండరాదు. దేహధారులపై ప్రేమ ఉంటే బంధనముక్తులుగా అవ్వలేరు. 2వ పాయింట్. కర్మయోగులై ఉండాలి. తండ్రిని స్మృతి చేయడం తప్పనిసరి. ఆత్మాభిమానులుగా అయ్యి చాలా మధురంగా శీతలంగా అయ్యేందుకు పురుషార్థము చెయ్యాలి. సేవలో ఎముకలనివ్వాలి. వరదానము. శ్రీమతము ద్వారా మన్మతము మరియు జనమతాల కల్తీని సమాప్తం చేసే సత్యమైన స్వకళ్యాణి భవ. వివరణ. తండ్రి తన పిల్లలకు అన్ని ఖజానాలు స్వకళ్యాణము మరియు విశ్వకళ్యాణము కొరకు ఇచ్చారు. కానీ వాటిని వ్యర్థము వైపు ఉపయోగించడం
అకళ్యాణ కార్యములో ఉపయోగించడం, శ్రీమతములో మన్మతము మరియు జనుల మతమును కలపడం, ఇది తాకట్టులో మోసం చేయడం వంటిది. ఇప్పుడు ఈ మోసము మరియు కల్తీని సమాప్తం చేసి ఆత్మీయతను మరియు దయను ధారణ చేయండి. స్వయం పైన మరియు సర్వులపైన దయ చూపి స్వకళ్యాణిగా అవ్వండి. స్వయాన్ని చూసుకోండి, తండ్రిని చూడండి, ఇతరులను చూడకండి. స్లోగన్: ఎవరైతే ఎక్కడ దేనికి ఆకర్షితం అవ్వరో వారే సదా హర్షితంగా ఉంటారు. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: బాబా మరియు నేను కంబైన్డ్గా ఉన్నాము. చేయించేవారు బాబా మరియు చేసేందుకు ఆత్మనైన నేను నిమిత్తంగా ఉన్నాను. దీనినే అసోచ్ అనగా ఒక్కరి స్మృతి అని అంటారు. శుభ చింతనలో ఉండే వారికి ఎప్పుడూ చింత ఉండదు. ఎలాగైతే తండ్రి మరియు మీరు కంబైన్డ్గా ఉన్నారో, శరీరము మరియు ఆత్మ కంబైన్డ్గా ఉన్నాయో, మీ భవిష్య విష్ణు రూపము కంబైన్డ్గా ఉందో, అలా స్వసేవ మరియు సర్వుల సేవ కంబైన్డ్గా జరిగితే తక్కువ శ్రమతో ఎక్కువ సఫలత లభిస్తుంది. ఓం శాంతి.